మేడం ఏంటి అర్జున్ ఇంటికి వచ్చేసాడంట కదా? వచ్చేసాడు నా ప్రాణానికి. అందుకే నేను ఆ ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది. అనుకున్న పని ఫినిష్ అయ్యేలోపు అట్టం వచ్చేసాడు. ఏంటి కన్నా, ఏమైంది? కాల్స్ మీద కాల్స్ చేసి పిలిచావు. నీతో కొంచెం మాట్లాడాలి. అలా లాంగ్ డ్రైవ్ వెళ్తూ మాట్లాడుకుందామా? అవసరం లేదు మామయ్య. అమ్మా నేను రానమ్మా, మీరు వెళ్ళండి. నేను చెప్పేది అదే. నువ్వు కొంచెం పక్కకి వెళ్తే మేం మాట్లాడుకుంటాం అంతే. అంత సీక్రెటా? అయ్యో మామయ్య, లాక్ చేయకుండా వెళ్ళు. క్యారియా, నేను ఆటలో అరటి పండు అయిపోయాను, వెళ్ళిపోతాలే. చెప్పు 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 చెప్పు. సైలెంట్ గా కూర్చో. మొగుడితో మాట్లాడినట్టు మాట్లాడు. మొగుడంటే భార్యకి ఇష్టమైనవన్నీ ఇచ్చి ఇష్టమైనవన్నీ చేసేవాడు. అబ్బో, నీకు చాలా తెలుసే. విషయం చెప్పు. రావణ్ మనకప్పుడు ₹1,00,00,000 ఇచ్చాడు కదా, ఆ డబ్బులేవి? దీనికోసం అంతా సేఫ్ గా ఉన్నాయి. అదే ఎక్కడా? నేను చెప్పా కదా, బ్యాంక్ లో ఉన్నాయని. సరే పద, బ్యాంక్ వెళ్ళి మేనేజర్ తో మాట్లాడదాం. ఓ, నమ్మకం లేదా? అయినా అది నా డబ్బు, నీకెందుకు ఇవ్వాలి? నీది నీది అనేది అన్ని పెళ్ళయ్యే వరకే. పెళ్ళయ్యాక అంతా మనది. షేరింగ్ ఇస్ కేరింగ్. అది అన్నిట్లో ఉండాలి, ఒక డబ్బు విషయంలోనే కాదు. మరి నాతో సినిమాలకి షికార్లకి రావా? ఈ భార్య హక్కు డబ్బుల విషయంలో మాత్రమే ఉంటుందా? ఈ న్యాయం ఏమన్నా బాగుందా? హే, ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇన్నాళ్ళు నేను తక్కువే మాట్లాడాను. డబ్బులిస్తావా ఇవ్వవా? మా అన్న సంగతి నీకు తెలుసు కదా. తెలుసు, కూరలు తీసిన పాము, తొండం లేని ఏనుగు. అవునా? ఎప్పుడు సార్? నేను అన్నకి ఇన్ఫార్మ్ చేస్తాను. నీ సంగతి తర్వాత చూస్తాను. ఏయ్ ఏయ్ ఏయ్, పోరా. ఏయ్